హాయ్ గైస్, నేను మీ మాస్ మహమ్మద్ శ్రీకాంత్. పిల్లలు ఏం చదవాలనుకుంటున్నారో అదే చదివించండి. పిల్లలు ఇంజనీరింగ్ చేస్తేనే వాళ్ళ జీవితాలు బాగుంటాయని ఏం లేదు కదా. మనకి నచ్చిన చదువుని పిల్లలతో చదివించడం కాదు, అసలు వాళ్ళు ఏం చదవాలనుకుంటున్నారో తెలుసుకొని వాళ్ళకి ఇష్టమైన దాన్ని ప్రోత్సహించండి. ఎందుకంటే జీవితంలో ముందుకు వెళ్ళాల్సింది వాళ్ళే కదా. ఎవరో పిల్లలు ఎక్కడో చదువుతున్నారు, పలానా కాలేజీలో పలానా కోర్సులు చదువుతున్నారని వాళ్ళకి ఇష్టం లేకపోయినా లక్షల్లో ఫీజులు కట్టి పిల్లల్ని వృద్ధి మరీ చదివించే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఈ రోజుల్లో మీరు ఎక్కడ చూసినా సరే బ్రతకడం కన్నా సూసైడ్ చేసుకోవడం చాలా ఈజీ అని ఫీల్ అవుతున్నారు పిల్లలందరూ కూడా. చాలా వీడియోస్ ఈ రీసెంట్ టైమ్స్లో నేను చూశాను. నడుచుకుంటూ సరదాగా అలా నడుచుకుంటూ వచ్చి అలా కాలేజ్ బిల్డింగ్ మీద దూకేస్తున్నారు పిల్లలు. ఒక సూసైడ్ నోట్ చదువుతాను, వినండి ఒకసారి మీరు. మమ్మీ, చెల్లిని బాగా చదివించండి, మంచి కాలేజీలో మంచి గ్రూప్ తీసుకోమను. నాలాగా అర్థం కాని చదువు వద్దు, దాన్ని మంచిగా చదివించి మీరు మంచిగా ఉండండి. కాలేజీలో జాయిన్ అయ్యే ముందు ఎవరినైనా కొంచెం అడిగి జాయిన్ చేయండి. చెల్లా, నువ్వు కూడా మంచిగా చదువుకోవే. ఆ చదువు నాకు అర్థమైతలే, మీకు చెప్తే మీరు అర్థం చేసుకోవట్లే. నాకు మొత్తం టెన్షన్ అవుతుంది, మైండ్ పోతుంది. మీరు చెప్పిన చదువు నాతో అయితలే. నేను చదువుదాం అనుకున్న చదువుకి మీరు ఒప్పుకుంటలే. చివరికి నాకు చావే దిక్కయింది. ఏం అర్థం కాక మధ్యలో నలిగిపోతున్నా. ఈ సంవత్సరం అంటే ఏదో మీరు ఫీజు కట్టారని ఏదోలా కింద మీద పడి ఉన్నా. ఇక నాతోని కాదు, నేను వెళ్ళిపోతున్నా. నాకింత తక్కువ మార్కులు రావడం నేను మరియు మీరు తట్టుకోలేరు, అందుకే చనిపోతున్నా. అందరూ జాగ్రత్త, మంచిగా ఉండండి. ఈ ఒక్క సంవత్సరం కూడా మీకోసమే చదివినా, అయినా నాతో అయితలే. ఎంత కష్టపడ్డా రావడం లేదు. అందరూ జాగ్రత్త. చాలామంది తల్లిదండ్రులు సొసైటీ కోసం బతుకుతూ ఉంటారు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని. వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, మీకోసం మీరు బ్రతకండి. అప్పుడే దేనికైనా ఒక ఉపయోగం అంటూ ఉంటుంది.